హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు రెసిపీ చూపిస్తున్నానండి. మనకి హెల్త్‌కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ట్యూనా చేపల పులుసు రెసిపీ అయితే చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి. ముందుగా దీనికోసం మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం నేనైతే ట్యూనా ఫిష్‌ని ఈ విధంగా పీసెస్‌గా కట్ చేసుకున్నాను. దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ కారాన్ని అయితే వేసుకొని ఇవన్నీ ప్రతి పీస్‌కి పట్టేటట్టుగా ఈ విధంగా మంచిగా అంటించుకోవాలి. అయితే మనం మళ్ళీ పులుసులో ఉప్పు, కారాలు, అల్లం వెల్లుల్లి పేస్టులు వేసుకుంటాము. ఇది కొద్దిగా పీసెస్‌కి పట్టే విధంగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్‌లోకి ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఎండు కొబ్బరిని కూడా ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఒక స్పూన్ ఆయిల్‌ని వేసుకొని ఒక ఆనియన్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్‌ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినైతే చల్లార్చుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇవి చల్లార్చుకోవాలి. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, కొబ్బరి ఉంది కదా! వీటన్నింటిని మిక్సీ జార్‌లో వేసుకొని వీటిని మెత్తని పొడిలా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్‌ని అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్‌ని నేను ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇందాక కారం వేసుకున్నాము చూసుకొని వేసుకోండి. నేను 2 స్పూన్స్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా చింతపండు రెబ్బలతో సహా వేసుకోండి. ఇలా మిగిలిన వాటర్‌ని కూడా వేసుకోండి. మీరు తినే పులుపుని బట్టి చింతపండు రసాన్ని వేసుకోండి. దీన్నంతా ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకి ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ మసాలా పేస్ట్‌ని ఆయిల్‌లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్‌లో పెట్టి మాడిపోకుండా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈ గ్రేవీ అంతా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మన పులుసు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చూసుకొని వాటర్‌ని వేసుకోండి. నేను ఒక 1 గ్లాస్ వరకైతే వాటర్‌ని వేసుకుంటున్నాను. 1 గ్లాస్ లేదా 1 ½ గ్లాస్ అలా మీ ఫిష్ క్వాంటిటీని బట్టి వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్‌ని వేసుకొని ఈ పులుసు టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని పులుసుని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉడకాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకాలి. మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్‌ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒక్కసారి ఇలా కలపండి. జస్ట్ ఇలా స్పూన్‌తో కొంచెం అవి మునిగే విధంగా కొంచెం ఇలా అనుకోండి. అనుకొని మూత పెట్టేసి ఈ మసాలాలో ఫిష్ పీసెస్ ఉడికే విధంగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా కొంచెం స్పూన్ పెట్టకుండా ఇలా ప్యాన్‌తో పట్టుకొని ఒక్కసారి ఇలా కదిలించండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మొత్తంగా ఒక 10 మినిట్స్ అలా ఉడికిస్తే మనకు ఫిష్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా చీల్చి వేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి ఇంకొక 1 మినిట్ ఉడికిస్తే మనకు ట్యూనా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చూడండి. ఇది అచ్చం మనకి మటన్ పీసెస్ ఎలా ఉంటుందో ఆ టేస్టే వస్తుందండి తింటే. సో, మీరు కూడా తప్పకుండా ట్యూనా చేపల పులుసుని ట్రై చేయండి. దీనివల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయి. చూడండి ఫిష్ పులుసు అయితే చాలా టేస్టీగా, కమ్మగా ఉందండి. ఇలా వేడి వేడి అన్నంలోకైనా, రోటీస్‌లోకైనా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.